ట్రోల్స్, మీమ్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. సో నిత్యానంద జీవ సమాధి అయ్యారు అనేది జరుగుతోన్న ప్రచారం ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? నిజంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద చనిపోయారా, జీవ సమాధి చెందారా అనే విషయం మీద మాట్లాడదాం. మనతో ప్రొఫెసర్ అండ్ అనలిస్ట్ శేషు ఫోన్ లైన్లో కనెక్ట్ అయి ఉన్నారు. శేషు గారు నమస్కారం. నమస్కారం. ఏంటి నమ్మొచ్చండి ఈ వార్తని? బెంగళూరు కేంద్రంగా ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం పొందినటువంటి స్వామి నిత్యానంద ఎప్పటికీ వార్తల్లో ఉండేటటువంటి వ్యక్తిగానే మనం చూసాం. బెంగళూరులో ఆ ఆశ్రమంలో అనేక రకాలైనటువంటి భూ లావాదేవీలకు సంబంధించి, తర్వాత మహిళలకు సంబంధించి, వాళ్ళపైన అత్యాచారాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు వచ్చినటువంటి సందర్భంలో భారతదేశాన్ని వదిలి స్వామి నిత్యానంద పసిఫిక్ ద్వీపులకు వెళ్లి అక్కడ ఒక దీవిని కొనుక్కొని అది ఒక కైలాస దేశంగా ప్రకటించి దానికి ఒక స్పెషల్ కరెన్సీని కూడా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. నిత్యము ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేటటువంటి వ్యక్తి స్వామి నిత్యానంద. అయితే సజీవ సమాధి చెందారు స్వామి నిత్యానంద అనేటటువంటి విషయాన్ని తన మేనల్లుడైనటువంటి సుందరేషన్ ప్రకటనని మనం చూసాము. అయితే దేనికోసము స్వామి నిత్యానంద సజీవ సమాధి పొందారు అనే దానిపైన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం. అంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణకు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, ముప్పు ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసమే స్వామి నిత్యానంద సజీవ సమాధి అయ్యారు అని అంటే హిందూ ధర్మ పరిరక్షణ ప్రమాదంలో పడాలి కదా. అట్లాంటి ప్రమాదం ఇప్పుడు హిందూ ధర్మానికి వచ్చినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక స్టంట్ స్వామి నిత్యానంద చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. నాకున్న డౌటే కాదు, చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అసలు దేశం విడిచి వెళ్ళిపోయి ఏదో పసిఫిక్ దీవుల్లో ఒక దీవి కొనుక్కుని 100 కోట్లు పెట్టి దానికి కైలాస అని పేరు పెట్టి ఒక ప్రత్యేక కరెన్సీని ఏర్పాటు చేసి, మరి రీసెంట్గా నేను చూశాను అది ఎంతవరకు వాస్తవమో, ఏదో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కైలాస దేశానికి సంబంధించి నిత్యానంద ప్రతినిధి కూడా అక్కడ హాజరయ్యారట. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు, ఆ ఫోటో కూడా. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఇలాగా ఎక్కడికి వెళ్ళి ఒక దీవి కొనుక్కుని ఉండి? అది కేవలం కల్పిత వార్త మాత్రమేనండి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి దేశాలకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో 196 దేశాలు రికగ్నైజ్ అయ్యి గుర్తింపు పొంది ఉంటే కైలాస దేశం అనేటటువంటి దానికి అసలు గుర్తింపే లేదు. కైలాస దేశం అనేది తను ఒక ప్రకటించుకున్నటువంటి ఒక స్వయం ప్రకటిత దేశము, ఒక స్వయం ప్రకటిత కరెన్సీని అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది, దానికి చట్టబద్ధత ఏముంటుంది, దానికి లీగల్ టెండర్ మనీగా మనం ఎట్లా పిలుస్తాం అనేటటువంటి అనేక సందేహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్వామి నిత్యానంద వార్తల్లో ఉండటానికి, తన ఆధ్యాత్మికతను తనని ప్రమోట్ చేసుకోవటానికి, తన వ్యక్తిగత ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఒక జిమ్మికిలుగానే మనం చూడాలా. 2020 తర్వాత రంజితతో జరిగినటువంటి ఉదంతం తర్వాత తను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత తన పైన ఉన్నటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసులతో సహా ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉంటే అరెస్ట్ అవుతారు, భారతదేశ చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని వదిలిపోయినటువంటి స్వామి నిత్యానంద నిత్యం వార్తల్లో ఉండటానికి ఏదో ఒక కార్యక్రమాన్ని, ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దేశాన్ని తీసుకొచ్చారు, కరెన్సీని తీసుకొచ్చారు, తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రిగా రంజితను నియమించినటువంటి వార్తలు చూసాము మనం. ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో తను మళ్ళొక జిమిక్ చేస్తూ, తను మళ్ళొక ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉండటానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగానే దీన్ని మనం చూడాలా. ఎందుకనంటే స్వామీజీలు అనేక మంది అనేక సందర్భాలలో ఈ సజీవ సమాధి ఎత్తుగడలు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల నుండి తప్పించుకోవటానికో, తనని తాను ప్రమోట్ చేసుకోవటానికో, తను ఒక గొప్ప వ్యక్తిగా దైవదూతగా ప్రచారం చేసుకోవటానికో ఈ సజీవ సమాధి ఎత్తుగడ వేసినట్లుగా మనకి కనపడుతుంది తప్ప దీంట్లో ఏమీ లేదు. వాస్తవం ఏంటి అనంటే తను ఎందుకోసం సజీవ సమాధి అయ్యాడు అనేటటువంటి విషయంలోనే స్పష్టత లేదు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటే ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ ఏం ప్రమాదంలో లేదు కదా. మరి ప్రమాదంలో లేని ధర్మ పరిరక్షణ కోసం తనలాంటి ఒక ప్రబోధకుడు, తనలాంటి ఒక ఆధ్యాత్మిక గురువు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ప్రపంచవ్యాప్తంగా దేశంలోనూ స్వామి నిత్యానంద కంటే కూడా గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు కదా. మరి వాళ్ళెందుకు ఆందోళన వెలుబుచ్చటం లేదు? కేవలం నిత్యానంద స్వామి మాత్రమే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆందోళన వెలుబుచ్చుతూ సజీవ సమాధి కావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి
ఇది మరొక ప్రచార ఎత్తుగడ, ప్రచార యావ తప్ప మరొకటి లేదు అనేటటువంటిది ఇది. కానీ వాస్తవంగా సజీవ సమాధి అయ్యారనేటటువంటి ప్రకటన మళ్ళా ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అనంటే, తను సజీవ సమాధి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి మూర్తిలో వెంకటేశ్వర స్వామి రూపం